పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. ఎవరికి గెలుపు అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇద్దరు నేతలకు తలో రకమైన పట్టు ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకుండా భీమవరంలో నిల్చుని ఉంటే గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేదని కామెంట్స్ కూడా జనసేన పార్టీలో వినబడుతున్నాయి. పిఠాపురంలో మారుతున్న సమీకరణాలు ఎవరికి లాభం చేకూరుస్తాయి అన్నది చెప్పలేని పరిస్థితి. పిఠాపురంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి ఒకే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా 2 నియోజకవర్గాలను ఎంచుకోలేదు. పిఠాపురాన్ని ఒక్కదాన్నే ఎంచుకొని ఆయన తప్పు చేశారా అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. తిరుపతి, భీమవరం వంటి సేఫ్ ప్లేస్ను వదిలేసి పవన్ పిఠాపురాన్ని ఎంచుకొని తప్పు చేశారా అన్న అంతర్మదనం పార్టీలో సాగుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి వంగా గీతను ఆషామాషీగా తీసేయలేని పరిస్థితి. వంగా గీత సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆమె భర్త విశ్వనాథ్ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటారు. వంగా గీత ఇంట్లోకి పిఠాపురం ఓటర్లు ఎవరైనా నేరుగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఆమె లోకల్, పవన్ నాన్ లోకల్గా ముద్రపడ్డారు. వంగా గీతను ఏరి కోరి అందుకే జగన్ ఎంపిక చేశారు అని అంటున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఏదైనా సమస్య కోసం పవన్ కళ్యాణ్ కలవాలంటే కష్టమేనన్న భావన ఓటర్లలో నెలకొంది. అయితే యువ ఓటర్లు మాత్రం పవన్కు మద్దతుగా ఉన్నారు. కానీ మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి ఓటర్లు మాత్రం వంగా గీత వైపు ఉన్నట్లే కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000కు పైగానే ఉన్నాయి. ఇద్దరూ అదే సామాజిక వర్గం కావడంతో ఓట్లు చీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. బీసీ ఓటర్లు 80,000కు పైగానే ఉన్నారు. బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. అందులోనూ మహిళలు వంగా గీత వైపు నిలిస్తే పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వంగా గీత పిఠాపురానికి గతంలో అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా ఓటర్లు విస్మరించడం లేదు. పైగా అందుబాటులో ఉండే నేత కావడంతో ఆమె వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గెలిపించకపోతే కాపుల పరువు పోతుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులువుగా లేదన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీని నడపడం అటుంచి నాయకుడిగా తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అన్ని రకాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మద్దతు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన అన్నయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించడం అనుమానంతోనే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పిఠాపురంలో గెలుపు అంత సులువు కాదన్న నివేదికలు జనసేన వర్గాలకు దడ పుట్టిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఈసారి ఎవరిది గెలుపు అన్న దానిపై ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున బెట్టింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయిపోయింది. పీసీఆర్ అయిపోయింది.